అంతా చెత్త చెత్త ఎత్తారు. ఇది కొత్త కోడలు చదువుకున్నది, శుభ్రంగా ఉంచుదామన్న సోయి కూడా లేదు. అక్క అక్క ఇట్రా అక్క. ఏందే? గిదెందుకు ఈడ పడేసినావు? ఇట్రా. ఏ ఇంట్లో అంత చెత్త ఉంది, పారేసిన. ఏమైంది? ఏందే? గిదెందుకు ఈడ పడేసినావు? ఆ చెత్త అంత ఇంట్లో ఉంటే ఊడ్చి అవతల పారేసిన. ఎందుకు? నీకు చెత్త తెలియదు, ఇంపార్టెంట్ లెటర్ తెలియదా? ఇంపార్టెంట్ లెటర్ అంటే ఏంటిదే? ఇది బావకి ఆఫీస్ కి సంబంధించిన లెటర్. గిడ పడేసినావు ఎందుకు? అయ్యో, అది ఏంటిదో అట్టిదే కాగితం కావచ్చు, చెత్త అని చెప్పి ఊడ్చిడ పారేసిండే. ఇది కూడా తెలియకుండా ఎట్లున్నావు అక్క? అందుకే నాలాగా చదువుకోవాలి. అసలు బావ నిన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? ఈ మాత్రం చదువు రాని దాంతోని. ఈ జనరేషన్ లో కనీసం 10th అయినా పాస్ అవుతారు అక్క. నీలాగా ఇప్పటికి కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ అది ఇది చేసుకుంటూ ఉంటలేరు. ఏందే ఎటు పడితే అటే మాట్లాడుతున్నావు? అదేదో అక్కెరాని పేపర్ కావచ్చు అనుకొని ఇంట్లో చెత్త అంత ఉందని అవతల పారేసిన. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. గాయంత దానికి బావ ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, నువ్వు గీ మాత్రం చదువుకోవా అనంత ఎట్నో కించపరిచినట్టు మాట్లాడుతున్నావు. అవునే, నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు. ఇప్పుడు ఏందక్క, నేను ఇట్లా కూర్చున్నట్టు చదువు నేర్పమంటావా ఏంది? ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నేను కనుక చూడకుండా ఇప్పుడు బావ జాబే పోవు. అరే ఇట్లాంటివి ఏమన్నా తెలియకుంటే పక్కకు పెట్టి నాలాంటి చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఇది ఏందో చూడమని అడగాలి. గాని ఏందో ఏమో ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు ఉండు. నోరు ఉంది కదా అని ఎటువడతాటి మాటలు అనుడు కాదు, నాలాంటి వాళ్ళని అర్థం చేసుకుని నేర్చుకో. ఛీ, ఎక్కడికి వచ్చి పడ్డారా నాయన నేను. నీ భర్త జాబ్ పోతుంది, మంచిగా చూడదాన్ని.